గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా పేరు దేవేంద్ర గౌడ్, ఆంధ్రప్రదేశ్ వ్యాయామిత పోరాట సమితి స్టేట్ సెక్రటరీ. ఈరోజు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సంబంధించి మనం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ పెట్టాలని చెప్పి కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే ఆ కేసు విషయంలో సంబంధించి మన లాయర్ జీవీఎల్ మూర్తి గారు కేసు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయనకి జీపీగా ఇచ్చారు గవర్నమెంట్. సో ఆయన మన కేసు వాదించలేడు కాబట్టి ఆ కేసుని వేరొక లాయర్కి ఈరోజే సబ్మిట్ చేసాం. అక్కడి నుంచి ఎన్ఓస్ తీసుకొని దాని తర్వాత సోమవారం ఖచ్చితంగా వాదనలు ఉంటాయి. కేసు కంటిన్యూ అవుతుంది. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సంబంధించి ఇన్కేస్ ఇప్పుడు మిస్ అయినా నెక్స్ట్ జనరేషన్కి ప్రతి డిఎస్సికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండాలా, అది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే చాలామంది అంటున్నారు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి, రిజల్ట్ వచ్చాయి, ఇప్పుడు ఎందుకు ఆ కేసు అది ఇదని. అయ్యా మేము ఎగ్జామ్ కంటే ముందు అసలు హాల్ టికెట్లు మీరు డిఎస్సి అప్లై చేయకముందే కేసు వేసింది ఇది. అయితే అప్పుడు గ్రూపుల్లో ఎవరు మాట్లాడేవాళ్ళు అది కేసు గురించి. సో దీన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం, వాదనలు జరుగుతున్నాయి. కేసు వేసాము, దాదాపు 2 లక్షల రూపాయలు డబ్బులు కట్టాము. సో కేసును మధ్యలో వదలలేము కదా, ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది కదా, కాబట్టి దాన్ని అట్లే కంటిన్యూ చేస్తున్నాం, వాదనలు జరుగుతున్నాయి. సో ఆ కేసు ఫైనల్గా జడ్జిమెంట్ ఏదైనా కానీ మేము గౌరవంగా స్వీకరిస్తాం. అయితే ఒకసారి అధికారులందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. రాష్ట్రంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మీకు ఏ విధంగా ఉంది, దాని పరిస్థితి ఏందనేది ఒకసారి అవగాహన చేసుకోవాలి. ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఫిజికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థనని చెప్పి చాలామంది మేధావులు నోర్లు మూసుకొని ఉన్నారు. పీఈటీలు, పీఈడీలు, తర్వాత యూనివర్సిటీలో పనిచేసేటువంటి లెక్చరర్లు, క్రీడాకారులు, దాన్ని నమ్ముకున్నటువంటి చాలామంది స్పోర్ట్స్ వాళ్ళు కూడా, కష్టపడి ట్రైనింగ్ చేసిన వాళ్ళు కూడా దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. అది కొద్దిగా బాధాకరం. ఎందుకంటే మీరంతా కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్లో మంచి స్థాయిలో ఉన్నారు. మీరు మాట్లాడితే బాగుండేది, గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్తే ఇంకా బాగుండేది. వాళ్ళకి తెలియదు. గతంలో మేము రిప్రజెంటేషన్లు ఇచ్చేటప్పుడే పీఈట్ అంటే ఏంది, పీఈడ్ అంటే ఏంది అని అడిగారు. అంటే చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి రాజకీయ నాయకులకి, వాళ్ళ దృష్టికి అర్థమయ్యేటట్టు తీసుకెళ్ళాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ చిన్న ఉన్నప్పటి నుంచే పిల్లలకి క్రీడలు అవసరము. సో మంచి వ్యాయామోపాధ్యాయులు రావాలి. మంచి వ్యాయామోపాధ్యాయులు అంటే ఏంది, ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్ సంబంధించి మెజర్మెంట్స్ చదవగలరు, స్విమ్మింగ్ పూల్ డయాగ్నల్ వేయగలరు, మొత్తం అంతా స్విమ్మింగ్ పూల్ గురించి బిట్టు రాయగలరు. కానీ అదే స్విమ్మింగ్ పూల్ ప్రాక్టికల్గా వాటర్లోకి దిగితే స్విమ్మింగ్ చేయమంటే చేయలేరు కదా. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్లో కూడా చదవగలరు, రాయగలరు 100 మార్కులకి. కానీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ లేదా రేపు పొద్దున పిల్లలకి గ్రౌండ్లో ఫీల్డ్లోకి దిగి పిల్లలకి గేమ్స్ నేర్పియండి అంటే మాత్రం నేర్పించలేదు. ఇది 100%. సో మీరు ఏమనుకున్నా ఇప్పుడు వచ్చే వాళ్ళలో చాలామంది వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళతో మరి పిల్లల భవిష్యత్తు ఏం చేయాలనుకుంటున్నారో ఒకసారి అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఎందుకంటే మేము రిప్రజెంటేషన్లు ఎన్ని ఇవ్వాలో అన్ని ఇచ్చాం, దాని మీద ఒక న్యాయం చేయండి అని చెప్పి. తర్వాత మిగతా విషయాల్లో కూడా ఈ ఫేక్ సర్టిఫికేట్ల మీద డిఈఓలను అడిగితేమో మాకు అధికారుల నుంచి ఆదేశాలు రావాలంటారు. అధికారులు ఏమో మేము ఆల్రెడీ పంపించాం, స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. సో ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే అన్ని జిల్లాల్లో మీకేమైనా అభ్యంతరాలు ఉంటే గ్రూపుల్లో కాకుండా ఎవరైతే అలా చేస్తున్నారో మీ అక్కడ డిఈఓకి కానీ అధికారులకు కానీ కంప్లైంట్ చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే రిజల్ట్ ముందు ఏ అలిగేషన్స్ తీసుకొచ్చినా కూడా ప్రతి ఒక్కడు డిఎస్సి ఆపడం కోసం అనుకుంటున్నారు. కాదు, ఇది గౌరవమైన డిఎస్సి. దాదాపు 16,000 పోస్టులు ఇచ్చారు. చాలామంది టీచర్స్ దీన్నే నమ్ముకున్నారు. మేము ఎప్పుడూ డిఎస్సికి వ్యతిరేకం కాదు. అందరికీ పోస్టులు రావాలి, కష్టపడిన ప్రతి ఒక్కరికి పోస్టులు రావాలి, వ్యవస్థ బాగుండాలనేది ఆంధ్రప్రదేశ్ వ్యాయామిత పోరాట సమితి ముఖ్య లక్ష్యం. దానికోసమే కేసులు పెట్టించుకున్నాం, తన్నలు తిన్నాం. తర్వాత ఎన్నో పోస్టులు ఏ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో తీసుకురానన్ని పోస్టులు ఫిజికల్ ఎడ్యుకేషన్లో తీసుకొచ్చాం. నిరంతరం రిప్రజెంటేషన్లు ఇచ్చాం అధికారులకి. ఇప్పటికీ ఆ సమస్యల మీద మేము మాట్లాడుతూనే ఉన్నాం. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే కష్టపడిన వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. ఈరోజు ఎస్సీఆర్టీ మెంబర్స్ అసలు ఆ క్వశ్చన్ పేపర్ ఏందో ఇప్పటికీ అర్థం కాదు. ఎప్పుడో ఓల్డ్ పేపర్ తీసుకొచ్చి మీరు రాసే టైంది అసలు న్యూ సిలబస్ తీసుకొచ్చారు. న్యూ సిలబస్లో క్వశ్చన్స్ ఎక్కడ పోయినాయో తెలియదు. అసలు న్యూ గేమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు ఇప్పుడు ఈ డిఎస్సికి సంబంధించి సిలబస్లో. ఆ గేమ్స్లో నుంచి బిట్లు ఎక్కడ పోయినాయో ఎవరికి తెలియదు. మరి అది మీరే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి వ్యాయామోపాధ్యాయుల మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఒకసారి
డెప్త్గా చదివిన వాళ్ళు కొద్ది ఇబ్బందులు పడినారు. చాలా జిల్లాల్లో 75, 78, 80 వస్తే కూడా మాకు ఉద్యోగాలు వస్తాయా రావని చెప్పి భయపడతా ఉన్నారు. సో అది ఇంకా అది విధి ఆడే నాటకంలో మీరు కష్టపడి చదివినా కూడా ఎవరేం చేయలేరు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఉంటుంది. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ వ్యాయామేధ పోరాట సమితిగా మరొకసారి ఆ జిల్లాల్లో అధికారులను అందరికీ కలుస్తాం దగ్గరుండి. మేము ఎందుకంటే అన్ని జిల్లాలు తిరగలేం. మీరే మీ జిల్లాలో ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. అయిపోయిన తర్వాత ఏదైనా మీకు అన్యాయాలు అనిపిస్తే వాటన్నిటి మీద ఫైల్ చేసి